నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇటీవల క్వాష్ పిటిషన్లో హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. మరి ఈ స్టే రద్దవుతుంది అంటూ పలు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదుదారులైనటువంటి సింగయ్య భార్యను పిలిపించుకుని మరీ ఆమె చేత స్క్రిప్టులు చదివిస్తున్నారని చెప్పి కొందరు అంటున్నారు. మరి మొత్తానికి ఈ స్టే రద్దవుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఒక కేసులో నిందితుడిగా ఉండి ఆ కేసు ఫిర్యాదుదారులు అయినటువంటి వాళ్ళని కలవకూడదు, కేసును ప్రభావితం చేసే విధంగా మాట్లాడకూడదు సార్. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చూసుకున్నట్లయితే సింగయ్య మృతి కేసులో నిందితుడిగా ఉండి సింగయ్య భార్యతో మాట్లాడిన విధానం, ఇంటికి రప్పించుకున్న విధానం ఇవన్నీ చూస్తున్నట్లయితే ఆయన క్వాష్ పిటిషన్ పైన ఏదైతే స్టే ఇచ్చారో ఆ స్టేని ఎత్తివేస్తారు, వెంటనే ఆయన పైన చర్యలు తీసుకుంటారంటూ పలు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే పదే పదే లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని కూడా అంటున్నారు. ఏమంటారు? మొత్తానికి సింగయ్య భార్యను ఇంటికి పిలిపించుకోవడం ఇల్లీగల్ గా ఏం జరగబోతుందంటారు? సందేహంగా కూడా ఇక్కడ న్యాయమూర్తులు అంటే విశ్రాంత న్యాయమూర్తులు కొందరు చెప్పేదాని ప్రకారం, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి న్యాయవాదులు చెప్పేదాని ప్రకారం చూసుకుంటా ఉంటే రెండో ముద్దాయిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సింగయ్య మరణం సంబంధించిన విషయంలో. మరి అలాంటప్పుడు ఆయన అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళు ఇక్కడికి కూడా రాకూడదు. మరి అతను పిలిపించుకున్నాడు, మాట్లాడుకున్నాడు, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోకేష్ బాబు గారి మీద నింద వేశారు అంటే దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఎందుకంటే ఆమె ఇచ్చిన ఫిర్యాదు మూలకంగానే కదా ఆ రోజు వాళ్ళు నమోదు చేసింది. మరి ఈ రోజు ఆమె ఫిర్యాదు చేసి ఒక మాట మాట్లాడి ఈ రోజు ఇలా మాట్లాడుతుంది అంటే, అది కూడా జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతుంది అంటే ఇది కావాలని లోకేష్ బాబు గారి మీద, ప్రభుత్వం మీద ఈ యొక్క తప్పుని వాళ్ళ మీద వేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఈ ఒక్క కారణం చాలు ఈరోజు అతనికి వెలుసుబాటు లేకుండా మళ్ళీ చేయటానికి కోసం. మరి దీనికి ప్రభుత్వ తరపు న్యాయవాదులు కావచ్చు, లేదంటే ప్రభుత్వం కావచ్చు, మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కావచ్చు, ఏ విధంగా స్పందిస్తారో చూసుకోవాలి. ఇప్పుడు ఆ లూర్దు మేరీ అనే మహిళ సింగయ్య భార్య ఆ రోజు జరిగిన ఉదంతం గురించి నిన్న చెప్తా ఉంది. ఏమని చెప్తుంది? వాహనం ఎక్కేంత వరకు ఏదైతే సంచార వాహనం ఉంటుందో కదా, దానికి సంబంధించి అది వచ్చేంత వరకు కూడా మేము ఆటోలో తీసుకెళ్తాము అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఒప్పుకోలేదు, ఆలస్యం చేశారు. అప్పటి వరకు బాగానే ఉన్నాడు, మా అందరి పేర్లు చెప్పాడు. ఏదైతే ఈ వాహనంలో ఎక్కిన తర్వాత ఆసుపత్రికి తీసుకొచ్చే లోపు చనిపోవడం కూడా జరిగింది కాబట్టి మాకు అనుమానం ఉంది అని చెప్పి ఆమె చెబుతూ ఉంది. మరి అనుమానం ఉంది అనుకున్న వ్యక్తులు మరి ఆమె దీనికి న్యాయ విచారణ చేయండి అని చెప్పని ఎందుకు కోరట్లేదు? దాని గురించి మరి మిగిలిన వాళ్ళు కూడా ఎందుకు ప్రశ్నించట్లేదు? అనుమానం ఉంది నీకు, దాని మీద న్యాయంగా ఏం జరిగిందో ఏందో చెప్పాలా, నాకు న్యాయం చేయాలని చెప్పని ఆమె ఎవరి దగ్గరికి వెళ్తుంది? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి పిలిపించుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చెబుతుంది? నేను ఆ పార్టీ ఆయన అభిమానిని, నా భర్త అభిమాని కాబట్టే కదా వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంది, కాదని అయితే ఎవరు అంటలేదు కదా. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజులు కూడా ఏ దళితులైనా సరే ప్రాణాలు వదిలితే ఆ దళిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఇంతవరకు ఎప్పుడైనా పరామర్శ చేశాడా? లోక్సభ సభ్యుడు మామూలుగా ప్రసాద్ గారు లోక్సభ సభ్యుడు తిరుపతి, ఆయన చనిపోతే కనీసం ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శ కూడా చేయలేదు. అలాగే దళిత వాహన చోదకుడు సుబ్రహ్మణ్యాన్ని చంపి అనంతబాబు ఇంటి ముందు పడేసి నేనే చంపానని చెప్తే అతని మీద సరైన అభియోగాలు మోపలేదు. ఈరోజు అతను బయటకు వచ్చి విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఇష్టమే కాకుండా నీ సభలో నీ వాహనంలో ఎత్తుకొని తిప్పావు. మరి నువ్వు దళితుడికి న్యాయం చేసేది ఎక్కడ? ఓ దళితుడు మాస్క్ పెట్టుకోలేదని చెప్పని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఓ దళితుడికి శిరోమణనం చేశారు. ఒక దళిత మేధావి వైద్యులైనటువంటి సుధాకర్ గారిని నడిబజార్లో పెడరెక్కలు ఇర్చి కట్టి నువ్వు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అప్పుడు నువ్వు ప్రభుత్వంలోనే ఉండవు. మరి దానికి కనీసం వాళ్ళ కుటుంబాన్ని ఏ రోజు కూడా నువ్వు పరామర్శించలేదు. ఇలా చెప్పుకుంటా పోతే కనీసం అనితారాణి మామూలుగా తిరుపతి వైద్య ఆమెకు సంబంధించి ఏ విధంగా మాస్క్ అడిగిన నేరానికి ఆమెని మంచి వైద్యురాలుగా పేరున్న ఆమెను కూడా విధుల్లోంచి తప్పించావు. ఇలా లెక్కేసుకుంటా పోతే చెప్పుకుంటా పోతే రమ్మారమి 300 మంది పైన దాడులు జరిగినాయి, 3000 మంది పైన దాడులు జరిగినాయి, 300 మంది
నీ ప్రభుత్వ హయాంలో దళితులు మరణించారు, కానీ ఏ ఒక్క దళితులు నీకు గుర్తు రాలేదు. వాళ్ళ పరామర్శించాలని ఏ రోజు కూడా కోరుకోవట్లేదు, ఇప్పుడు కూడా కోరుకోలేదు. నీకు తెలియదు అనుకుంటే అది వేరే విషయం. నీకు తెలిసిందని చెప్పని నువ్వు ఏదైతే నాగమల్లేశ్వరరావు ఉదంతం అయిన తర్వాత వెనక్కి తిరిగి వస్తున్నావో అప్పుడే నాకు తెలిసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నువ్వు లేఖ కూడా సంధించావు 10 ప్రశ్నలు ఇస్తూ. అంటే నీకు తెలుసు, కానీ దాని గురించి నువ్వు ఎక్కడా ప్రస్తావించట్లేదు. వచ్చేటప్పుడు భౌతికాయాన్ని చూడలేదు, కనీసం ఆ కుటుంబంకి సానుభూతి కూడా నువ్వు వ్యక్తం చేయలేదు. మరుసటి రోజే మాట్లాడావు కదా ఇది ప్రసార మాధ్యమాలను దీంట్లో. అవును సార్, మీరు చెప్పినట్టుగానే అసలు ఈ ఉదంతం అంతా కూడా బయటకు రాకముందు వరకు కూడా 10 లక్షల మ్యాటర్ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఎప్పుడైతే ఈ వీడియో రిలీజ్ అయిందో అప్పుడే నేను సానుభూతిగా 10 లక్షలు పంపించడం కూడా జరిగింది అంటూ జగన్మోహన్ రెడ్డి చేశారు సార్. ఇంకో పక్క చూసుకున్నట్లయితే టీడీపీ నాయకులు అయినటువంటి శ్రీనివాసులు గారు కూడా 50,000 ఆర్థిక సాయం చేసినట్టుగా తెలుస్తుంది. ఏ విధంగా చూడాలంటారు? అదే చెప్పేది, వెంటనే స్పందించాడు. కల్లూరి శ్రీనివాసరావు అని ఆ ఊరిలో ఉన్న కుర్రవాడే. అతను వెళ్ళి ఆ కుటుంబానికి ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి అక్కడ 1 గంట సేపు కూడా ఉండి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందజేశాడు. తెలుగుదేశం పార్టీ నిబద్ధతని చూపిస్తూ ఉంది ఇక్కడ. మరి వాళ్ళేమో బాధ్యతారహితంగా బయటకు వదిలేసి కనీసం అతను ఎట్లా ఉన్నాడు ఏంటనేది చూసుకోకుండా, వాళ్ళు అంబులెన్స్ని పిలిపించకుండా వాళ్ళు నిర్లక్ష్యంగా వదిలేశారు. ప్రాణం పోవడానికి కారకులయ్యాడు. అప్పుడే కనుక వాళ్ళ వాహనంలో వైద్యశాలకు తీసుకెళ్తే, నిజంగా అంత ఆరోగ్యంగా ఉంటే వైద్యశాలకు తీసుకెళ్తే ఆయన బ్రతికుండేవాడు కదా. అంటే ఈ నిలువునా చంపడానికి కూడా వాళ్ళే కారణం కావచ్చు. దాన్ని ఇప్పుడు లోకేష్ బాబు గారి మీద వాళ్ళ ఇంటికి 50 మంది వచ్చారు, పోలీసులు కూడా ఆ విధంగానే చెబుతున్నారు అని చెప్పి అంటున్నారంటే ఇప్పుడు ఈమెను బెదిరించి తీసుకెళ్లారని అయితే నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మళ్ళీ చంద్రముఖి బయటికి వచ్చేలాగా చేస్తున్నారన్నమాట వీళ్ళు. బెదిరించి భయపెట్టి తీసుకెళ్లారని అయితే నాకు అనిపిస్తూ ఉంది. ఆమెమి జరిగిన విషయాల గురించి చెబుతూ ఆమె తోచుపాటుకు గురవుతూ ఉంది. అంటే లోనకు తీసుకెళ్ళి ఏమి బెదిరించారనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మొత్తానికి కేసు ప్రభావితం చేసినందుకు కానీ జగన్మోహన్ రెడ్డి స్టే క్యాన్సిల్ అవుతుంది, అరెస్ట్ తప్పదంటారా, ఏమంటారు? నిజంగా BNS 105 పెట్టిన సందర్భంగా ఆయన గనక అంటే 10 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా న్యాయస్థానం ముందు పెడితే సమర్థవంతంగా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకున్న వెలుసుబాటు రద్దవుతుంది, ఆయన అదుపులో తీసుకుంటారు. సంఘటన పైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి పై అరెస్ట్ తప్పదంటారు. నిస్సందేహంగా అందుట్లో అనుమానం అయితే ఏం లేదు. ఇది కావాలని లోకేష్ బాబు గారి మీద నింద మోపుతున్నారు కాబట్టి, ప్రభుత్వాన్ని తప్పు ప్రభుత్వం చేసిందని చెబుతున్నారు కాబట్టి దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించేసి తగు చర్యలు కనుక తీసుకుంటూ ఉంటే ఇలాంటి అవకాశాలు భవిష్యత్తులో ఎవరికి రాకుండా, ఇష్టారీతిగా మాట్లాడకుండా, ప్రభుత్వం మీద నింద లేకుండా అయితే ఉంటారు. మరి ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదుదారుని ప్రభావితం చేసే విధంగా చేసినందుకు గాను ఆయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వెంటనే చర్యలు తీసుకున్నట్లయితే ఆయన స్టే క్యాన్సిల్ అవి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.